సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో మనము ఇప్పుడు ప్రవాహ విద్యుత్ అనే పాఠ్యాంశాన్ని కొనసాగిస్తున్నామండి. నిన్నటి క్లాసులో ఏం చెప్పుకున్నామంటే విద్యుత్ ప్రవాహం అనే అంశం గురించి చెప్పుకున్నాము. ఒకసారి రీకాల్ చేసుకుందాం. చూడండి, విద్యుత్ ప్రవాహం అంటే ఏమిటంటే విద్యుత్ ప్రవాహము అంటే ఏమిటంటే ప్రమాణ కాలంలో లేదా ఒక సెకను కాలంలో వాహకంలో మధ్యఛేద వైశాల్యం గుండా పోయే ఆవేశ పరిమాణము విద్యుత్ ప్రవాహం అంటారండి. విద్యుత్ ప్రవాహం అంటారు. ఫార్ములా ఏంటంటే I = Q/T. యూనిట్స్ ఏంటంటే ఆంపియర్. ఇది మనం గత క్లాస్లో నేర్చుకున్న అంశం. అండి విద్యుత్ ప్రవాహము. ఎప్పుడైనా భిన్నం తీసుకుంటే భిన్నం అంటే మీద లవము ఉంది, దిగువన హారం ఉంటే లవముపై హారముని భిన్నము అంటాము. ప్రమాణము అనే టెక్నిక్ తీసుకుంటే హారము విలువ ఒకటే అర్థమండి. హారము విలువ 1 అయితే ప్రమాణం అవుతుంది. అంటే హారంలో కాలం ఉంది. ఇక్కడ ఎవరున్నారండి? కాలము. హారంలో కాలం ఉంది. కాలం విలువ 1 సెకండ్ అంటే ప్రమాణమును ఉపయోగించామంటే హారంలో 1 ఉన్నంతమండి. హారంలో 1 ఉంటే దాన్ని మనము ప్రమాణమని అంటామండి. ఓకేనమ్మా? రైట్. మరి ఈరోజు క్లాసులో మనం ఏం కంటిన్యూ చేయబోతున్నామంటే నిరోధము, అలాగే డ్రిఫ్ట్ వేగము అనే అంశాల కోసము ఈరోజు క్లాసులో మనము చెప్పుకోబోతున్నామండి. ఈరోజు క్లాసులో చెప్పుకోబోయే అంశాలు ఏంటమ్మా? నిరోధము, డ్రిఫ్ట్ వేగము, చలనశీలత అనే అంశాల కోసం ఈరోజు చెప్తాము అన్నమాట. నిరోధం అంటే ఏమిటి? విద్యుత్ ప్రవాహ ధర్మాన్ని వ్యతిరేకించే అభిలక్షణాన్ని నిరోధం అంటారండి. నిరోధం అంటే ఏమిటండి? విద్యుత్ ప్రవాహ లక్షణాన్ని వ్యతిరేకించే అభిలక్షణాన్ని లేదా ధర్మాన్ని మనము నిరోధం అంటారండి. నిరోధము ఇంగ్లీష్లో రెసిస్టెన్స్ అంటామండి. విద్యుత్ ప్రవాహ ధర్మాన్ని వ్యతిరేకించే లక్షణమును నిరోధం అంటారండి. నిరోధం అంటారు. ఇంగ్లీష్లో నిరోధం అంటే రెసిస్టెన్స్ అర్థమండి. రెసిస్టెన్స్ అంటాము. దీన్ని R అనే అక్షరంతో ఇండికేట్ చేస్తాం. రెసిస్టెన్స్లో మొదటి ఆంగ్ల అక్షరము R. రెసిస్టెన్స్లో మొదటి ఆంగ్ల అక్షరం R కాబట్టి దీన్ని R తో ఇండికేట్ చేస్తాం. నిరోధాన్ని R తో ఇండికేట్ చేస్తామండి. R కి ఫార్ములా ఏంటంటే V/I. V అంటే పొటెన్షియల్ వేగం, I అంటే విద్యుత్ ప్రవాహము. ఎవరిని వ్యతిరేకిస్తుందండి? విద్యుత్ ప్రవాహ ధర్మాన్ని వ్యతిరేకిస్తుంది కాబట్టి దాన్ని నిరోధం అంటామండి. ఓకేనమ్మా? దీనికి ప్రమాణాలు ఏంటంటే పొటెన్షియల్ డిఫరెన్స్ కి ప్రమాణము వోల్ట్ అండి. 1 వోల్ట్ బై విద్యుత్ ప్రవాహానికి ప్రమాణము ఆంపియర్. 1 ఆంపియర్. 1 వోల్ట్ బై 1 ఆంపియర్. దీన్ని 1 ఓం అంటామండి.
1 ఓం అంటాం. ఏమంటామండి? 1 ఓం. క్లియర్ అండి? 1 వోల్ట్ బై 1 ఆంపియర్ ఇజ్ ఈక్వల్ టు 1 ఓం. ఈ 1 ఓంని ఈ విధంగా సూచిస్తాం. ఓం యొక్క గుర్తు ఇది. ఓం యొక్క గుర్తు. ఓకేనమ్మా? ఇంకా ఈ నిరోధం అంటే విద్యుత్ ప్రవాహ ధర్మాన్ని వ్యతిరేకించే లక్షణమైన నిరోధానికి ఉపయోగించే పరికరం పేరు నిరోధకం. నిరోధకం ఎడమ పేరు ఎడమ నిరోధకం. దీని ఇంగ్లీష్లో రెసిస్టర్ అంటారండి. ఏమంటారండి? రెసిస్టర్. నిరోధకం. నిరోధకం అండి విద్యుత్ ప్రవాహ ధర్మాన్ని వ్యతిరేకించే ప్రయోగ పరికరము ఎవరు అంటే నిరోధకం. ప్రయోగ పరికరం ఎవరండి? నిరోధకం. ప్రయోగ పరికరము నిరోధకం అండి. దీన్ని ఇంగ్లీష్లో రెసిస్టర్ అంటారండి. ఏమంటారండి? రెసిస్టర్ అంటే నిరోధాన్ని ఇవ్వగలిగే పరికరం పేరు నిరోధకము. ఆ నిరోధానికి గుర్తు ఇలా ఉంటుందండి. ఇలా మేకుల్లో వేయాలండి. మేకుల్లో వేసామంటే అర్థమేంటి? మేకులు ఉన్నాయంటే అర్థమేంటి? మన నడకకి అడ్డుపడతాయి. సాఫీగా నడడానికి మనకు అవ్వదండి. మేకులు ఉన్నాయంటే మేకుల మీద నడగలమా? అలాగే చిన్న అంటే బండ గుర్తు అంటాం. బండ గుర్తులా గుర్తుంచుకోవడానికి. ఓకేనమ్మా? చాలామంది పిల్లలు ఇదే బొమ్మని బయాలజీ పిల్లలు ఇలా కూడా గీసేస్తుంటారు. తప్పమ్మా, తప్పు. ఇది ఇండక్టరు, ఇది రెసిస్టర్. 10వ క్లాసులో మనకి ఓన్లీ రెసిస్టరే వస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి ఇండక్టర్ కూడా ఉంటుంది. ఈ బొమ్మ ఒకటే అనుకుంటారు. తప్పండి. గుర్తు ఇది నిరోధానికి గుర్తు, ఇది ఇండక్టర్కి గుర్తు. ఈ విధంగా రాయకూడదు. ఈ విధంగా బొమ్మను గీయాలి. దీనికి ప్లస్ కానీ ఒకవైపు మైనస్ కానీ ఏమీ ఉండదు. 2 టెర్మినల్స్ ఉంటాయి. అంటే మనకి బ్యాటరీని దీన్ని జడ్ చేసేటప్పుడు ఈ పాజిటివ్ టెర్మినల్ని ఈ చివరైనా మనం కనెక్ట్ చేయొచ్చు, ఈ చివరైనా మనం కనెక్ట్ చేయొచ్చు. ఓకేనా? ఈ విధంగానే ఇండికేట్ చేయాలి. తప్పదు. ఈ విధంగానే ఇండికేట్ చేయాలి. ఈ విధంగా ఇండికేట్ చేయకూడదు. ఓకేనమ్మా? రైట్. మరి ఎందుకు ఈ నిరోధన అంశము ఉపయోగపడుతుందంటే విద్యుత్ ప్రవాహ ధర్మాన్ని వ్యతిరేకిస్తుంది. ఎంత వ్యతిరేకిస్తుంది, ఏ విధంగా వ్యతిరేకిస్తుంది అనే అంశాల కోసము జార్జ్ సైమన్ అనే శాస్త్రవేత్త మనకి విద్యుత్ అంటే వలయంలో ప్రవహించే విద్యుత్ ప్రవాహానికి పొటెన్షియల్కి మధ్య ఉండే సంబంధం ద్వారా తెలియజేయడం జరిగింది. దాని ఓం నియమం అనే కాన్సెప్ట్ ఉంది. అది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటామమ్మా. చెప్పుకుంటాము. మరి ఇక్కడ మనకి అవసరమైంది ఏంటంటే మొబిలిటీ చలనశీలత అనే అంశం కోసం ఇప్పుడు మనం నేర్చుకోవాలమ్మా. చలనశీలత అండి. మనకి చలనశీలత తెలుగులో అంటాము. ఇంగ్లీష్లో దీన్ని మొబిలిటీ అంటామండి. మొబిలిటీ ఫార్ములా చెప్తూ రాసామండి. ప్రమాణ విద్యుత్ క్షేత్ర తీవ్రతకు గల డ్రిఫ్ట్ వేగాన్నే మనము చలనశీలత లేక మొబిలిటీ అంటామండి. ప్రమాణ విద్యుత్ క్షేత్ర తీవ్రతకు గల డ్రిఫ్ట్ వేగాన్నే మనం ఇక్కడ ఏమంటామండి? మొబిలిటీ అంటామండి. ప్రమాణ విద్యుత్ క్షేత్ర తీవ్రతకు గల డ్రిఫ్ట్ వేగాన్ని మనం ఏమంటామంటే మొబిలిటీ అంటామండి. డ్రిఫ్ట్ వేగాన్ని ఏమంటామండి? మొబిలిటీ అంటాము. ఓకే పిల్లలు? దీన్ని మ్యూ అనే అక్షరంతో ఇండికేట్ చేస్తాం. మ్యూ సర్వసాధారణంగా గత పాఠాలలో మైక్రో అని చదివాము. మైక్రో ఫారడ్ దగ్గర మ్యూ రాసాము కదా.
మైక్రో కూలింగ్ దగ్గర కూడా మీరు రాశాము. కానీ ఇక్కడ ఇది మైక్రో కాదు, మ్యూ. చలన సేల్ యొక్క చలన సేల్ని మ్యూతో ఇండికేట్ చేస్తామండి. మ్యూ సఫిక్స్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు వి సఫిక్స్ డి బై ఈ. వి సఫిక్స్ డి అంటే డ్రిఫ్ట్ వేగం అండి. డ్రిఫ్ట్ వేగము ఈ అంశం కోసము నెక్స్ట్ కంటిన్యూస్గా నేర్చుకుంటామండి. డ్రిఫ్ట్ వేగం. ఈ అంటే విద్యుత్ క్షేత్ర తీవ్రత. విద్యుత్ క్షేత్ర తీవ్రత. దీనికి ప్రమాణాలు ఏమిటంటే రాసుకున్నామండి. ప్రమాణాలు చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ మనకి డైట్ పరీక్షల్లో కానీ పాలీసెట్ ఎగ్జామినేషన్లో అలాగే అప్పుడప్పుడు ఎంసెట్ లాంటి ఎగ్జామినేషన్లో కూడా ఒక చిన్న ప్రశ్నగా అడగడానికి అవకాశం ఉంటుంది. డ్రిఫ్ట్ వేగము ఏదైనా వేగం అండి, సరాసరి వేగము కానీ వేగము వేగం ఏదైనా ప్రమాణం ఒకటే, మీటర్ పర్ సెకండ్. ఏ వేగమైనా, తత్కాల వేగమైన, సగటు వేగమైన, సరాసరి వేగమైన, డ్రిఫ్ట్ వేగమైన, వేగం ఏదైనా ప్రమాణం ఒక్కటే. బాగా గుర్తుంచుకోవాలి పిల్లలు. వేగానికి ప్రమాణము ఎస్ఐ ప్రమాణం లేక ఎంకేఎస్ ప్రమాణము మీటర్ బై సెకండ్. కాబట్టి మీటర్ బై సెకండ్ వస్తుంది కదా. హోల్ బై ఈ. అంటే ఎవరండి? విద్యుత్ క్షేత్ర తీవ్రత. విద్యుత్ క్షేత్ర తీవ్రత ప్రమాణాలు 2 రకాల ప్రమాణాలు ఉన్నాయండి. 2 రకాల ప్రమాణము. న్యూటన్ బై కూలుంబ్ ఒకటి ఉంది. న్యూటన్ బై కూలుంబ్ ఒకటి ఉంది. అలాగే వోల్ట్ బై మీటర్ ఒకటి ఉంది. ఏమన్నమ్మా? వోల్ట్ బై మీటర్. మనం ఇక్కడ వోల్ట్ బై మీటర్ వాడదామండి. వోల్ట్ బై మీటర్. ఎందుకండి ఈజ్వల్ వి బై డి అని రాస్తాము, ఈజ్వల్ ఎఫ్ బై క్యూ అని రాస్తాము. ఎందుకంటే రాసుకోవచ్చమ్మా. అప్పుడు ప్రమాణం అవుతుంది ఇక్కడ మీటర్ బై సెకండ్ ఇంటూ హారంలో ఉన్న విలువని లాభంలో తీసుకెళ్ళాలంటే భిన్నం ఏమవుతుందమ్మా? మారుతుంది. అంటే భిన్నం తిరగబడుతుంది. మనం ప్రైమరీ క్లాసులో నేర్చుకుంటాం. ఏ బై బి బై సి బై డి ఈక్వల్ ఏడి బై బీసీ అని. ఆ విధంగా రాసుకుంటున్నామండి. మీటర్ బై సెకండ్ హోల్ బై వోల్ట్ బై మీటర్ అంటే మీటర్ బై వోల్ట్ అవుతుందమ్మా. అప్పుడు ఏం చెప్తుంది? మీటర్ స్క్వేర్ బై వోల్ట్ ఇంటూ సెకండ్, సెకండ్ ఇంటూ వోల్ట్, వోల్ట్ ఇంటూ సెకండ్ ఇంటూ వోల్ట్. నో ప్రాబ్లం. క్లియర్ అమ్మ. ఇది ప్రమాణం. మరో ప్రమాణం కూడా మనం రాసుకోవచ్చు. ఇక్కడ చక్కగా రాసుకోవచ్చండి. ఇంకో ప్రమాణం ఏంటమ్మా? మీద మారదండి. మీటర్ బై సెకండ్ వస్తుంది ఎంకేఎస్ ప్రమాణం. ఈకి ప్రమాణం ఏంటమ్మా? ఎఫ్ బై క్యూ. ఎఫ్ అంటే ఏంటమ్మా? న్యూటన్. క్యూ అంటే ఛార్జ్కి ప్రమాణం ఏంటమ్మా? కూలుంబ్. కాబట్టి న్యూటన్ బై సెకండ్ అని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ న్యూటన్ బై సెకండ్ రాస్తామండి. మీటర్ బై సెకండ్ ఇంటూ కూలుంబ్ బై న్యూటన్ అండి. కూలుంబ్ బై న్యూటన్. ఇది ప్రమాణం అవుతుంది. ఎప్పుడైనా ఎందుకు ఈ 2 ప్రమాణాలు నేర్చుకోవాలంటే సర్వసాధారణంగా థియరీ పరీక్షల్లో మనకు అవసరం ఉండదు. కానీ కాంపిటేటివ్ పరీక్షల్లో మనకి ఆప్షన్స్ ఉంటాయి. ఏ బి సి డి ఉంటాయి. కాబట్టి 2 రకాల ప్రమాణాలు నేర్చుకుంటే మనకి ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు సులువుగా మనం ఆన్సర్ని గుర్తు చేసుకోవచ్చు. ఓకేనమ్మా. చలనశీలత ప్రమాణ విద్యుత్ క్షేత్ర తీవ్రతగా డ్రిఫ్ట్ వేగాన్ని మనము మొబిలిటీ అంటామండి. మొబిలిటీ అన్నా చలనశీలత అన్నా ఒక్కటే. అంటే వాహకంలో ఎలక్ట్రాన్లు ఏ విధంగా ప్రయాణం చేయగలుగుతున్నాయి అని చెప్పడానికి ఉపయోగించేదే చలనశీలత. డ్రిఫ్ట్ వేగం అండి. వాహకం తీసుకుంటే వాహకంలో స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఏముంటాయండి? స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు ఉంటాయి. వాహకానికి బ్యాటరీని కనెక్ట్ చేయకపోతే దాన్ని తెరచిన వలయం అంటామండి. ఏమంటామండి? తెరచిన వలయం. అప్పుడు ఎలక్ట్రాన్లు ఎలా ప్రయాణం చేస్తాయండి? క్రమరహితంగా చలనం చెందుతాయి. క్రమరహితంగా చలనం చెందేటప్పుడు లాటీస్ అయాన్లతో ఎలక్ట్రాన్లు అభిఘాతం చెందుతాయి. లాటీస్ అయాన్లతో ఎలక్ట్రాన్లు అభిఘాతం చెందడానికి గల కారణం ఏమిటి అంటే థర్మల్ కైనెటిక్ ఎనర్జీ. ఏటం కారణమా? థర్మల్ కైనెటిక్ ఎనర్జీ. ఉష్ణీయ గతిశక్తి. అయితే
ఎప్పుడైతే మనము వలయానికి అంటే వాహకానికి విద్యుత్ క్షేత్ర ప్రభావాన్ని అందిస్తున్నామో లేదా వాహకానికి బ్యాటరీని కనెక్ట్ చేస్తున్నామో, వాహకానికి బ్యాటరీని కనెక్ట్ చేస్తే ఆ వలయము మూసిన వలయం అవుతుంది. ఏ వలయం అవుతుందమ్మా? మూసిన వలయం అవుతుంది. మూసిన వలయం వలన వాహకానికి విద్యుత్ క్షేత్ర ప్రభావం అందజేయబడుతుంది. వాహకానికి ఏం అందజేయబడుతుందమ్మా? విద్యుత్ క్షేత్ర ప్రభావము అందజేయబడుతుంది. విద్యుత్ క్షేత్ర ప్రభావం అందజేయడం వలన ఎలక్ట్రాన్లు త్వరణీకృతం చెందుతాయి. ఏం చెందుతాయమ్మా? ఎలక్ట్రాన్లు త్వరణీకృతం చెందుతాయి. త్వరణీకృతం చెందిన ఎలక్ట్రాన్లు విద్యుత్ క్షేత్ర ప్రభావానికి వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తాయి. ఏం చేస్తాయమ్మా? విద్యుత్ క్షేత్ర ప్రభావానికి వ్యతిరేక దిశలో ఎలక్ట్రాన్లు ప్రయాణం చేస్తాయి. ఒకసారి టాపిక్ని బోర్డు మీద రాసుకుందామండి. వాహకానికి బ్యాటరీని కనెక్ట్ చేయకముందు అంటే జత చేయకముందు లేదా విద్యుత్ క్షేత్ర ప్రభావాన్ని అందించకముందు అంటే విద్యుత్ క్షేత్ర ప్రభావం లేనప్పుడు విద్యుత్ క్షేత్ర ప్రభావము లేనప్పుడు ఉష్ణీయ గతిశక్తి వలన ఎలక్ట్రాన్లు లాటిస్ అయానులతో అభిఘాతం చెంది క్రమరహిత చలనమును పొందును. ఏమవుతాయంటే ఇక్కడ ఎలక్ట్రాన్లు క్రమరహిత చలనాన్ని పొందుతాయట. ఎప్పుడైతే విద్యుత్ క్షేత్ర ప్రభావాన్ని వాహకానికి అందించేమో వాహకానికి విద్యుత్ క్షేత్ర ప్రభావాన్ని అందజేస్తే ఎలక్ట్రాన్లు క్షేత్ర దిశకు క్షేత్రం అంటే ఎవరండి? విద్యుత్ క్షేత్రం. క్షేత్ర దిశకు వ్యతిరేక దిశలో చలనం పొందుతాయి. వ్యతిరేక దిశకు చలనం పొందుతాయి. ఓకే పిల్లలు, ఏమవుతుంది ఇక్కడ? స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు లాటిస్ అయానులతో అభిఘాతము చెంది నిశ్చల స్థితికి వస్తాయి. ఏమవుతాయి ఇక్కడ? స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు లాటిస్ అయానులతో అభిఘాతం చెంది నిశ్చల స్థితికి వస్తాయి. స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు లాటిస్ అయానులతో అభిఘాతం చెంది నిశ్చల స్థితికి వస్తాయి.
నిశ్చల స్థితికి వస్తాయి. వచ్చి ఆగిపోతాయా? ఆగవండి. ఎందుకు ఆగవు? ఇక్కడ విద్యుత్ క్షేత్ర ప్రభావం కంటిన్యూటీ అవడం వల్ల మళ్ళీ అవి రియాక్టివేట్ అవుతున్నాయి అన్నమాట. త్వరణీకృతం పొంది మళ్ళీ ఎలక్ట్రాన్లు ప్రయాణము చేస్తున్నాయి అన్నమాట. విద్యుత్ క్షేత్ర ప్రభావం వలన ఎలక్ట్రాన్లు మరలా త్వరణీకృతం పొందుతున్నాయి. త్వరణీకృతం పొంది వాహకం వెంబడి ప్రయాణం చేస్తున్నాయి. ఎలక్ట్రాన్లు వాహకం వెంబడి ప్రయాణం చేయడానికి గల కారణం ఏమిటంటే విద్యుత్ క్షేత్ర ప్రభావము. అయితే ఇక్కడ మనము డ్రిఫ్ట్ వేగము లేక అపసరణ ఒడి అనే కాన్సెప్ట్ని నేర్చుకుంటాం కాబట్టి అసలు ఎలక్ట్రాన్ ఏ విధంగా ట్రావెల్ చేస్తుందనే కాన్సెప్ట్ని మనం కూడా చూద్దామని. అంటే ఎలక్ట్రాన్లు మొత్తానికి ప్రయాణం చేయడానికి గల కారణం ఏమిటి అంటే విద్యుత్ క్షేత్ర ప్రభావం. ఓకేనమ్మా? ఇప్పుడు దీని కంటిన్యూషన్లో ఎలక్ట్రాన్లు ఏ విధంగా ట్రావెల్ అవుతున్నాయి అనేది చూద్దామండి. ఎలక్ట్రాన్లు ఈ విధంగా ప్రయాణం చేస్తాయి. ఎప్పుడని విద్యుత్ క్షేత్ర ప్రభావం లేనప్పుడు ఎక్స్ నుంచి వై డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది. సాలిడ్ లైన్ అంటే విద్యుత్ క్షేత్ర ప్రభావం లేనప్పుడు ఎలక్ట్రాన్ యొక్క చలన దిశ. ఎప్పుడైతే విద్యుత్ క్షేత్ర ప్రభావాన్ని అందజేస్తున్నామో అప్పుడు ఎలక్ట్రాన్ ఏ విధంగా ట్రావెల్ చేస్తుంది చూడండి. ఇలాగా దాని యొక్క దిశని కొద్దిగా మార్చుకుంటూ ఈ డాటెడ్ లైన్స్ ఉంటాయి కదమ్మా, డాటెడ్ లైన్స్ అంటాము. ఈ డాటెడ్ లైన్స్ వెంబడి ప్రయాణం చేస్తుందని మనము ఇక్కడ ఫిక్సైజేషన్ అవుతాము. ప్రయాణ దిశ మారుతుంది. వై డాష్ అంటే విద్యుత్ క్షేత్ర ప్రభావం లేనప్పుడు విద్యుత్ క్షేత్ర ప్రభావం లేనప్పుడు ఎక్స్ టు వై డైరెక్షన్, ఎక్స్ నుంచి వై డైరెక్షన్ ట్రావెల్ అవుతుంది. వై అన్నది విద్యుత్ క్షేత్ర ప్రభావం వలన విద్యుత్ క్షేత్ర ప్రభావం వలన ఎలా ఉంటుంది? ఎక్స్ టు వై, ఎక్స్ నుంచి వై డాష్, ఎక్స్ నుంచి వై డాష్. అంటే ఎలక్ట్రాన్ ఎక్కడి నుంచి ఎక్కడికి అపసరణం చెందిందండి? వై నుంచి వై డాష్కి అపసరణం చెందింది. అపసరణము చెందినప్పుడు ఎలక్ట్రాన్ పొందే వేగమే డ్రిఫ్ట్ వేగం. అపసరణం చెందినప్పుడు ఎలక్ట్రాన్ పొందే వేగమే అపసరణ వేగము లేక అపసర ఒడి లేక డ్రిఫ్ట్ వేగము. చూడండి ఇప్పుడు సరే, ఎలక్ట్రాన్ వై నుంచి వై డాష్కి అపసరణం చెందింది. అపసరణ లేక డ్రిఫ్ట్ అంటామని మనము మన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో బోట్ అంటే మనకి రివర్ అండ్ బోట్ ప్రాబ్లం చెప్తామండి. బోట్ ఎలాగ అపసరణం చెందిన డ్రిఫ్ట్ అయింది చెప్తామండి. డ్రిఫ్ట్ అయింది చెప్తాం కదా, ఒకసారి రీకాల్ చేసుకోండి. ఇది యువత ఒక నది ఉంది, ఇదొక నది ఒడ్డు, ఇదొక నది ఒడ్డు. ఇది మనకి బోట్ వెళ్ళే వెలాసిటీ చెప్తున్నామండి. జనరల్గా ఏ బి సి అయితే బోటు ఏ నుంచి బి దిశలో వెళ్ళాలి, కానీ
ఫైనల్గా సికి చేరుతుంది. బి నుంచి సికి అపసరణ చెందింది అనే కాన్సెప్ట్ మనము నేర్చుకున్నామండి మన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో. దానికి టీ ఈజ్ ఈక్వల్ టు డి బై బీబీ కాస్టేట్ అన్న కాన్సెప్ట్ కూడా మనం నేర్చుకున్నాము. అంటే బి నుంచి సికి అపసరణ చెందింది, బి నుంచి సికి అపసరణ చెందింది అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఇక్కడ కూడా ఏమిటంటే విద్యుత్ క్షేత్ర ప్రభావం వలన ఎలక్ట్రాన్ వై దిశలో వెళ్ళవలసిన ఎలక్ట్రాన్ ఎక్స్ నుంచి వై దిశలో వెళ్ళవలసిన ఎలక్ట్రాన్ యొక్క దిశ వై నుంచి వై డాష్కి అపసరణ చెందింది. అపసరణ చెందినప్పుడు స్థిర వడితో అపసరణం చెందింది అని అనుకుంటున్నామండి. ఆ అపసరణం చెందిన వడినే మనం ఏమంటున్నామండి డ్రిఫ్ట్ వేగము అని చెప్తున్నాం. డ్రిఫ్ట్ వడి లేక డ్రిఫ్ట్ వేగము అని అంటాం. ఇంగ్లీష్లో దీన్ని డ్రిఫ్ట్ వెలాసిటీ అంటామండి, డ్రిఫ్ట్ వెలాసిటీ. ఓకేనమ్మా, రైట్. ఇప్పుడు ఈ డ్రిఫ్ట్ వెలాసిటీకి ఫార్ములా తీసుకుంటే డ్రిఫ్ట్ వేగము v సఫిక్స్ d అంటే డ్రిఫ్ట్, v అంటే వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు I బై NEA ఫార్ములా అండి. డ్రిఫ్ట్ వేగానికి ఫార్ములా అమ్మా v సఫిక్స్ d ఈజ్ ఈక్వల్ టు I బై NEA. I అంటే ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ ది కండక్టర్, I అంటే విద్యుత్ ప్రవాహము, I అంటే విద్యుత్ ప్రవాహము, E అంటే ఎలక్ట్రాన్ ఆవేశము, ఏ అంటే ఏరియల్ క్రాస్ సెక్షన్ మధ్యఛేద వైశాల్యము, N అంటే స్మాల్ అంటే క్యాపిటల్ బై B అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్, ఏకాంక కణపరిమాణంలో ఇమిడి ఉన్న ఎలక్ట్రాన్ల సంఖ్య అంటామండి. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్, ఏకాంక కణపరిమాణంలో ఇమిడి ఉన్న ఎలక్ట్రాన్ల సంఖ్యని n అని చెప్తామండి, ఇక్కడ. ఓకేనమ్మా, రైట్. I బై ఏ అంటే విద్యుత్ ప్రవాహ సాంద్రత, I బై ఏ ఏంటమ్మా విద్యుత్ ప్రవాహ సాంద్రత అండి. I బై ఏ ఈక్వల్ టు J అంటాం దీన్ని. విద్యుత్ ప్రవాహ సాంద్రత అండి, J అని రాస్తామండి. అప్పుడు ఏమవుతుందమ్మా V సఫిక్స్ D ఈజ్ ఈక్వల్ టు J బై NE. ఓకేనమ్మా, ఇక్కడ మనము ఇరువైపులా టైంతో గుణించామనుకోండి, గుణిస్తే ఏమవుతుందమ్మా V సఫిక్స్ D ఇంటూ T ఈజ్ ఈక్వల్ టు J బై NE ఇంటూ T. మనం ఇక్కడ చార్జ్ డెన్సిటీలోకి మార్చేయచ్చు, ఇంకా దేని సిగ్మాలకు మార్చేయచ్చు, ఎలక్ట్రాన్ది మార్చుకొని మనము లెక్కని గణించవచ్చు. ఎలా కావాలని మార్చుకుంటూ మనము లెక్కని క్యాలిక్యులేట్ చేసుకొని సిగ్మాల్లోకి క్యాపిటల్ ఈలోకి మార్చుకొని మనము లెక్క చేయొచ్చు. చూడండి ఒకసారి ఎక్కడ కావాలంటే మన దగ్గర ఎలక్ట్రాన్ త్వరణీకృతం చెందింది అన్నామండి. ఎక్కడ చెందింది? వాహకంలో. ఎప్పుడు ఏం అందించామండి? విద్యుత్ క్షేత్ర ప్రభావాన్ని అందించేసాం. విద్యుత్ క్షేత్ర తీవ్రత అంటే ఏమిటంటే ఎలక్ట్రాన్ యొక్క ఆవేశం అంటే స్మాల్ ఈ రెండు కలిపి బలాన్ని ఇస్తాయి. గతిశాస్త్రంలో వచ్చే బలం ఏంటండి? MA. అప్పుడు ఈ విధంగా ఉందండి, ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏమవుతామా MA బై E. ఇక్కడ ఏ అంటే త్వరణం కదమ్మా. త్వరణం అంటే ఏంటమ్మా? వేగంలోని మార్పు రేటు. వేగంలోని మార్పు రేటుని త్వరణం అంటామండి, త్వరణం అని అంటాము. దాని విధంగా కూడా మనం ఇక్కడ ఈక్వేషన్ మార్చుకోవచ్చు. ఫస్ట్ ఈని అప్లై చేద్దామండి. V సఫిక్స్ D ఇంటూ T ఈజ్ ఈక్వల్ టు J బై N ఇంటూ MA బై E ఇంటూ MA ఇంటూ T. ఓకేనా? రైట్. ఇక్కడ మనకి
సిగ్మాల్లోకి మార్చుకుంటే ఏమవుతుందమ్మా? సిగ్మాలోకి మార్చుకుంటే సిగ్మా ఈజ్ ఈక్వల్ జే బై ఈ అవుతుందమ్మా. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు జే బై ఈ అవుతుంది. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు జే బై ఈ. జే అంటేటమ్మా, జే అంటే విద్యుత్ ప్రవాహ సాంద్రత, ఈ అంటే విద్యుత్ క్షేత్ర తీవ్రత. దానిలోకి మనము నేరుగా మార్చేద్దామండి. ఇవన్నీ మరి రాసుకోకుండా నేరుగా మార్చేద్దామండి. ఇది లిఫ్ట్ వేగం, ఓకేనమ్మా. అలాగే ఇక్కడ ఏంటంటే సిగ్మా ఈజ్ ఈక్వల్ టు జే బై ఈ. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు జే బై ఈ. దీన్ని మనం ఏమంటామంటే కండక్టివిటీ అంటామండి. కండక్టివిటీ జే బై ఈ ఏమంటామండి? కండక్టివిటీ. జే బై ఈ ఏమండి? కండక్టివిటీ. మనము ఈ అంశాన్ని అంటే విడి ఇంటూ టీ ఈక్వల్ జే బై ఎన్ ఇంటూ టీ, ఈ అంశాన్ని ప్రాబ్లం వచ్చేటప్పుడు మార్చుకుందాము. ఇక్కడ ఒకసారి మీకు ఎందుకు అని నా ఆలోచన. డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు అక్కడ కావాల్సిన కన్వర్జేషన్ పెట్టి మార్చుకోవడం కానీ చేద్దామండి. ఓకేనమ్మా? చూడండి, కరెంట్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు I బై ఏ అంటే J అండి. దాని ఫార్ములా ఏంటంటే N ఈ స్క్వేర్ క్యాపిటల్ ఇంటూ T బై M అండి. N అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్, ఏకాంక ఘనపరిమాణంలో ఇమిడి ఉన్న ఎలక్ట్రాన్ల సంఖ్య అండి. E అంటే ఎలక్ట్రాన్ ఆవేశము, క్యాపిటల్ E అంటే విద్యుత్ క్షేత్ర తీవ్రత అండి. T అంటే కాల వ్యవధి, M అంటే ఎలక్ట్రాన్ ఆవేశము. అందుకే మరి మధ్యలో మరి డిరైవ్ చేయడం ఎందుకని నేరుగా మీకు ఈక్వేషన్ వేసి చూపించడం జరిగిందండి. ఇప్పుడు జే బై క్యాపిటల్ ఈ మనం ఏమంటే కండక్టివిటీ అంటాము. దీని నుంచి మనం కండక్టివిటీ తెచ్చుకోవచ్చు. ఏమవుతుందమ్మా? N ఈ స్క్వేర్ T బై M. కండక్టివిటీ, రెసిస్టివిటీ అనే కాన్సెప్ట్ని మనం ఓం నియమం తర్వాత వివరంగా చెప్పుకుంటామండి. ఓకేనా? ఇప్పుడు లెక్క చూడండి. రాగి తీయకుండా 5 ఆంపియర్ల విద్యుత్ ప్రయాణిస్తుంది. రాగి తేజ మధ్యఛేద వైశాల్యము 3 మిల్లీమీటర్ స్క్వేర్. రాగిలో 8.5 into 10⁻28 ఆటమ్స్ పర్ మీటర్ క్యూబ్గా ఉంటే ఇవేంటంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ పర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఆటమ్స్ పర్ యూనిట్ వాల్యూమ్ అండి. స్మాల్ వాల్యూ. డ్రిఫ్ట్ వేగం ఎంత? డ్రిఫ్ట్ వేగము ఎంత? ఇది ప్రాబ్లం అండి. సొల్యూషన్ చూద్దామండి. ముందు దత్తాంశం ఏమిటంటే కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు 5 ఆంపియర్లు. మధ్యఛేద వైశాల్యం అండి క్యాపిటల్ ఏ ఇచ్చాడండి. క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 మిల్లీమీటర్ స్క్వేర్. మిల్లీమీటర్ని మీటర్లో మార్చుకుంటే 1 మిల్లీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻³ మీటర్ అండి. దాని ప్రకారంగా 10⁻³ మీటర్ హోల్ స్క్వేర్. అప్పుడు ఏమవుతుందమ్మా? 3 into 10⁻⁻6 మీటర్ స్క్వేర్. ఓకేనమ్మా? ఇంకేముందమ్మా? రాగిలో నెంబర్ ఆఫ్ స్మాల్ ఉందమ్మా. స్మాల్ వాల్యూ ఎంతంటే 8.5 into 10⁻28 ఆటమ్స్ పర్ మీటర్ క్యూబ్ అండి. రైట్. డ్రిఫ్ట్ వేగం కావాలి. డ్రిఫ్ట్ వేగానికి ఫార్ములా ఏంటమ్మా? V సఫిక్స్ D ఈజ్ ఈక్వల్ టు I బై MEA. I ఉంది, N ఉంది, A ఉంది, మన దగ్గర ఏది E అంటే ఎవరండి? చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ యొక్క ఆవేశము 1.6 into 10⁻⁻⁹ కూలుంబులు అండి. 1.6 into 10⁻⁻⁹ కూలుంబులు అండి. ఇప్పుడు ఈ విలువలన్నింటినీ మనము ఈ సూత్రంలో ప్రతిక్షేపించగా I 5 ఆంపియర్లు బై ఎంతమ్మా? 8.5 into 10⁻28. ఈ ఎంతమ్మా? 1.6 into 10⁻⁻19. ఇంకెవరమ్మా? ఏ ఎంతమ్మా? 3 into 10⁻⁻6. చూడండి, లవంలో ఉండే విలువ కేవలం 5. హారంలో ఎంత విలువ ఉందో దీన్ని మనం సింప్లిఫై చేయాలండి. చూద్దామా ఒకసారి? 5కి 5 చెప్తామండి. హోల్ బై
8.5 ఇంటూ 1.6 ఇంటూ 3 అండి. ఈ మూడు ఒకటే తెద్దామండి. 8.5 ఇంటూ 1.6 ఇంటూ 3 ఈ మూడుకి ఒకటి తెద్దామండి. ఇంటూ ఈ మూడింటిని ఒకటి తెద్దామండి. 10 పవర్ 28 ఇంటూ 10 పవర్ మైనస్ 19 ఇంటూ 10 పవర్ మైనస్ 6 అంటే 28 మైనస్ 19 మైనస్ 6 10 పవర్ 3 10 క్యూబ్ అండి. ఓకేనమ్మా, రైట్. ఇప్పుడు 3 గుణించాలండి. ఈ 3 గుణించమండి. 16 8 8 0 16 128 అంటే 136 ఎన్ని పాయింట్స్ ఉన్నాయమ్మా? 1 2 అంటే 13.6 ఇంటూ 0 అండి. దాన్ని 3తో గుణించండి. 3తో గుణిస్తే 3 6 18 1 8 3 3 9 1 10 3 1 3 1 4 1 పాయింట్ 40.8 అంటే ఎంత అవుతుందమ్మా? 5 ఇంటూ 10 పవర్ మైనస్ 3/40.8. దీన్ని మనము ఇక్కడ పత్తో గురించి పత్తో భాగించామనుకోండి, లేదా 408ని పైకి నెట్టామనుకోండి. సరిపోయిందమ్మా క్లారిటీగా? 85 ఇంటూ 16 16 88 0 16 8 128 అండి. సరిపోయింది కదమ్మా? 16 128 8 16 136 1360 2 పాయింట్లు 2 పాయింట్లు అండి. ఓకేనమ్మా. 3 3 6 18 3 1 8 3 3 9 1 10 3 1 3 1 4 1 పాయింట్ అమ్మా 40.8 సరిపోయిందండి. ఓకేనమ్మా. ఇక్కడ చూడండి, దీన్ని సింప్లిఫై చేస్తే మనము 5/408 చేసామనుకోండి. ఇంటూ 10 పవర్ మైనస్ 3 ఇంటూ 10 పవర్ 1. ఎందుకంటే 408 అంటే 40.8 408 ఇంటూ 10 పవర్ మైనస్ 1 అవుతుంది. 10 పవర్ మైనస్ 1 పైకి ఎంత అవుతుందమ్మా? 10 పవర్ 1 అవుతుంది. అదేం చెప్తుంది కదా? 5/408 5/408 ఇంటూ 10 పవర్ మైనస్ 2. దీన్ని మనం ఇక్కడ సొల్యూట్ చేద్దామండి. 5ని 408తో భాగించండి. 5 408.0001 408 అండి. 10 తీస్తున్నారు 9 0 816 అంటే 0.012 ఇంటూ 10 పవర్ మైనస్ 2 మీటర్ బై సెకండ్ ఆన్సర్. 0.012 ఇంటూ 10 పవర్ మైనస్ 2 మీటర్ బై సెకండ్. 10 పవర్ మైనస్ 2 మీటర్ బై సెకండ్. దీన్ని మనము ఈజీనెస్ చేస్తే, ఈజీగా మార్చుకుంటే అప్పుడు వీలు ఎంత వస్తుందంటే V సఫిక్స్ D ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ 12 అంటే 1 2 3 2 పాయింట్స్ మార్చండి. 1.2 ఇంటూ 10 పవర్ మైనస్ 4 మీటర్ బై సెకండ్. ఇది ఆన్సర్ అవుతుందమ్మా. ఇదే ఆన్సర్ చేసుకోవచ్చు, దీనిని ఆన్సర్గా ఉంచుకోవచ్చు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. నోట్స్ కంటిన్యూగా రాయండి. డౌట్స్ వస్తే మమ్మల్ని కన్సల్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా గ్రూప్లో లేకపోతే గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో చేర్చండి. థ్యాంక్ యూ.